అసలు ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నా సీక్రెట్ చికెన్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరు ముందు ఛాలెంజ్ వీడియో చూసింటారు, గెస్ ద ఆబ్జెక్ట్ ఛాలెంజ్ మా అక్కతో. సో దానిలో అయితే నేను ఓడిపోయాను కాబట్టి మా అక్క నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చింది, నా సీక్రెట్ చికెన్ రెసిపీ షేర్ చేయాలనేసి. అండ్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, మా అక్క వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంది. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేసి తీసుకెళ్లాలా. అండ్ ఇక్కడ చూడండి, మా ఇంటి పక్కనే వినాయకుడు పెడుతున్నారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చూపించాను మీకు. ప్రతి ఇయర్ ఇట్లే ఉంటుంది. అండ్ ఇంకోటి, ముందు వీడియోలో మీరు పోయి చూసారంటే నేను ఎంత లావుకున్నాను అనేసి. అండ్ ఇప్పుడు చూడండి ఎట్లున్నాను. ఇంకా దానికి ముందు వెళ్ళినారు అనుకోండి, ఇంకా నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అప్పుడు చూస్తే మళ్ళీ సన్నగా ఉంటా. మళ్ళీ దాన్ని ఇంతకు ముందు వినాయక చవితికి లావుకుంటా, మళ్ళీ ఇప్పుడు వినాయక చవితికి చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటా. బూమ్ బామ్ బూమ్, బెలూన్ కి గాలి ఊది తీస్తాం చూడండి, అట్లా అయిపోయింది ఆ బాడీ. ఓకే, వితౌట్ ఎనీ లేట్ ఇంకా వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. ఫస్ట్ నేను చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకుంటాను. దెన్ మ్యారినేట్ చేస్తాను, ఉప్పు, కారము, పసుపు అండ్ కొంచెంసేపు దాన్ని అట్లే వదిలేస్తాను మిక్స్ చేసి. అండ్ అంతలోపు ఈ కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసుకుంటాను. సో ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఈ తెల్లగడ్డ వచ్చాను, దీంట్లో నేను ఫస్ట్ స్టడీ. సో గాయ్స్ అన్ని కట్ చేసి అండ్ అంతా రెడీ చేసి అయితే పెట్టేసాను నేను, చూడొచ్చు మీరు. అండ్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అల్లం పేస్ట్ చేసాం కదా, దాన్ని అయితే వేసుకుంటాను నేను. దాన్ని కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత చిల్లీస్ వేస్తాను. నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటాను. అండ్ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేస్తాను. సో ఓకే, మనం దీనిలో ఇంకా చికెన్ యాడ్ చేద్దాం. చికెన్ ని కొంచెం ఇట్లా రోస్ట్ చేయాలా బాగా, అప్పుడే లైక్ తినేకి కొంచెం హార్డ్ గా తినేకి బాగుంటుంది. స్పెషల్లీ మా అక్కకి అట్లా అందువల్ల ఇష్టము. పైన టమాటోస్ కూడా యాడ్ చేసుకునేసాము కొంచెం తర్వాత. టమాటోస్ వేసాక దీనిపైన మసాలాస్ కూడా యాడ్ చేసుకునేసాను. అంటే అయితే ఇంకొంతమంది చికెన్ లో టమాటో యూజ్ చేయరు అనుకుంటా, బట్ నేనైతే ప్రతిసారి యూజ్ చేస్తాను టమాటోస్. ప్రస్తుతానికి నేను జస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా వేసాను, కొరియాండర్ పౌడర్, చిల్లీ లైట్ గా అండ్ పసుపు వేసుకొని లైట్ వేసుకోండి. మసాలాస్ అన్ని వేసుకున్నాక లైట్ గా ఇంకా అన్ని ఇట్లా అనుకోండి. అండ్ జస్ట్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అంతలో మనం కొత్తిమీర పోసుకున్నాక क्या हुआ? నువ్వు చేస్తావా? కొత్త మాస్టర్ చెఫ్ వచ్చేసారు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, కొంచెం గ్రేవీ అది వాటర్ గా అండ్ గ్రేవీ అవుతా ఉంది కూడా. టొమాటోస్ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. సో మన రెసిపీ ఇస్ డన్. ఇంకా దీన్ని ప్యాక్ చేసి రెడీ చేసి ఇంకా క్వాలిటీ కదా ఏంటి ప్యాక్ చేసే ముందు కొద్దిగా టేస్ట్ సూపర్.
ఓకే గైస్, డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే రెడీ, ఇంకా బయలుదేరుతున్నా. గైస్ ఫైనల్లీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అచ్చో వచ్చేసా, ఛాలెంజ్ కంప్లీటెడ్. సో ఫైనల్లీ వీడైతే ఛాలెంజ్ పూర్తి చేశాడు. బట్ సేమ్ టేస్ట్ ఉందా లేదా చూద్దాం. ఓకే దియా అక్కడ మా అక్క ఎంత హెల్ట్ అంటే ఇప్పుడు దాకా రైస్ కూడా చేయలేదు, హాఫ్ అన్ అవుతుంది ఇప్పుడు పెట్టింది. సో నేను కొంతసేపు ఇంకా దియాతో అలా ఆడుకుంటాను. నేను తినేదా దియా ఇది? నేను తింటా, తినేస్తా, నేను తినేస్తా. వద్దు తినకూడదు. ఓకే 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 ఇది తిన్నాక అరే వద్దు 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 దియాది దియా చేయక. ఓకే రెడీ. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस దియాది. ఏ పోండ్రా. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 पूरे 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అది చాలుతోనే. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. అక్కడ బక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. యా అక్కడ బొమ్మేగో 80-90 పూరే 100 डाम डीम तुस. యే చలో ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. స్మెల్ గుమ గుమ గమ గమ అందరే. నాకు ఇష్టమైన మజిల్ పీసెస్ ఎక్కువ తెచ్చినట్టున్నావు. టు టేస్ట్. ఇదే ప్లేట్ మారిపోయింది. ఆగద్దాం అంత పెద్ద ప్లేట్. సరిపోయింది, అంత బాగుంది. అయ్యయ్యో మినీ హార్ట్ అటాక్ వచ్చేట్టు చెప్పినావు. అంత టేస్ట్, ఫ్లేవర్స్, సాల్ట్ అన్ని బాగున్నాయి. గైస్ చూసారు కదా, మా అక్కకి చికెన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో వద్దాం. అంతవరకు బై బై అండ్ టేక్ కేర్.